వైసీపీ నేతల నియోజకవర్గాల మార్పు టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్కు కారణమవుతుంది. ఓటమి భయంతోనే జగన్ అభ్యర్థుల్ని మార్చే పనిలో పట్టారని కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు తమ పార్టీలో ఇన్ఛార్జీలను మారిస్తే టీడీపీకి వచ్చిన ఇబ్బందేంటని వైసీపీ మంత్రులు కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు పొత్తుల కోసం, అధికారం కోసం కుటుంబాలను చీల్చే కుట్రలు చాలా జరుగుతాయని సీఎం జగన్ అనటం కీలకంగా మారింది. ఏపీ రాజకీయాలు మరో లెవెల్కి వెళుతున్నాయి. ఎన్నికలకి ఇంకా సమయం ఉన్నా ఇప్పటినుంచే వేడి రాసుకుంది. ముఖ్యంగా అధికార వైసీపీ రెండోసారి అధికారం చేపట్టేందుకు పూర్తి స్థాయిలో ప్రయోగాలు చేస్తోంది. వస్తే బంపర్ మెజారిటీ, లేదంటే లేదు అన్నట్టుగా నేతల్ని సెగ్మెంట్లు మారుస్తున్నారు, సిట్టింగ్లను పక్కన పెడుతున్నారు. అయితే ఇదే విషయంపై ఏపీలో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వ్యతిరేకత ఉన్నది ఎమ్మెల్యేలపై కాదని, జగన్పైనే జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. కేవలం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలను తప్పించడంపై ప్రశ్నిస్తున్నారు. దీనిపై వైసీపీ నేతలు కూడా కౌంటర్లు వేస్తున్నారు. తమ అభ్యర్థుల్ని మారిస్తే టీడీపీకి వణుకెందుకని కౌంటర్లు వేస్తున్నారు. ఈ డైలాగ్ వారిలా కొనసాగుతుండగానే ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం, అధికారం కోసం రాబోయే రోజుల్లో కుట్రలు, కుతంత్రాలు ఎక్కువగా జరుగుతాయని, కుటుంబాల్ని కూడా అడ్డగోలుగా చీలుస్తారంటూ మాట్లాడారు. షర్మిల కాంగ్రెస్లో చేరుతున్న సమయంలో ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పొత్తుల కోసం కుటుంబాల్ని చీల్చి రాజకీయాలు చేస్తారని అన్నారు. అంతేకాదు, ఇంటికో కేజీ బంగారం, ఒక బెంజ్ కార్ ఇస్తామంటూ ఆఫర్లు కూడా చేస్తారని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులు వస్తారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతాయి. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వైసీపీ అభ్యర్థుల మార్పుపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొంతమందిని పక్క నియోజకవర్గాలకి మారుస్తుంటే మరికొంతమందిని ఏకంగా జిల్లాలే మార్చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. దీనిపై టీడీపీ నేతలు అంతర్రాష్ట్ర బదిలీలు అంటూ సెటైర్లు వేస్తున్నారు. డబ్బున్న వారికే వైసీపీలో టికెట్లు ఇస్తున్నారని టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి మండిపడ్డారు. వీళ్ళు డబ్బులుగా బాగా కావాలి సార్. ఇప్పుడు ఏముందంటే ఎవడు బాగా డబ్బులు పెడతాడో, ఎవడు బాగా చిల్లర పెడతారో తీసుకొచ్చి వాళ్ళ సీట్లు ఇవ్వాలి. లేకుండా కర్ణాటకని తీసుకొచ్చే అవసరం ఏముంది సార్? మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ లేరా జనాలు? అంటే ఇక్కడ లేక కర్ణాటక నుంచి అనంతపురం తీసుకొచ్చి వాళ్ళకి 250 కోట్లు 300 కోట్లు మాడుకొని ఏంది సార్ ఇది? ఇక పశువులు అమ్ముకున్నట్టే ధైర్యంది వైసీపీ గవర్నమెంట్లో. నిజంగా నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే పాత గవర్నమెంట్ ఏ రకంగా ఉండిందో ఈరోజు ఎందుకు మారుస్తున్నారు? వాళ్ళందరూ పరిగమాలలో ఎదవలు కాబట్టి వాళ్ళని తీసేసి వాళ్ళని పెడితే ఎట్టా గెలవరు కాబట్టి కొత్త ప్రయోగం ఎందుకు చేయాలా? అక్కడ కేసీఆర్ చేసినాడు, పోయినాడు కాబట్టి ఇక్కడ వాళ్ళ తరహాగా మళ్ళీ ఎదవలందరినీ పెడితే మొత్తానికి govinda.com వద్దని చెప్పి వీళ్ళందరినీ మార్చడం జరుగుతూ ఉంది. దాంట్లో మా మనిషి కూడా ఉన్నాడు లిస్టులో, మధుసూదన్ రెడ్డి గారు కూడా ఆ లిస్టులో ఉన్నాడు. కాబట్టి ఫస్ట్ లిస్టులో అతనికి సెకండ్ లిస్టులో ఇవ్వలేదు, ఇంకా మరి థర్డ్ లిస్టులో ఇస్తాడో లేదో నాకు తెలియదు. కానీ ఇతను కూడా బదిలీలో ఒక మనిషి ఉన్నాడని చెప్పి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇక్కడ ఎంత బాధాకర విషయం అంటే సార్, కాళాస్త్రి పనికి రానోడు వెంకటగిరి పనికి వస్తాడా? కాళాస్త్రిలో దోచుకొని తిన్నోడు వెంకటగిరిలో దేవుడు అయిపోతాడా? ఇక్కడ దొంగ, అక్కడ దొర. మీరు ఆలోచించారా? పబ్లిక్ కూడా అంత ఎర్రోళ్ళేం కాదు, ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇతన్ని తీసుకుపోయి అటు ఎంపీని తీసుకుపోయి ఎమ్మెల్యేకి వేస్తే ఏం తేడా? ఇప్పుడు ఇక్కడ దోచుకోవడం అయిపోయింది, పక్క కాన్స్టిట్యూన్సీ దోచుకోవాలని పంపడమా? వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు జరుగుతుండటంతో పాటే అటు షర్మిల ఏపీ కాంగ్రెస్లో అడుగు పెడుతుండటంతో చాలా మంది అసంతృప్తులు షర్మిల వెంట నడిచే పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిలతో కలిసి కాంగ్రెస్లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్లో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానే అన్నారు. అదే అంటున్నా ఉన్నా, నేను కొత్తగా చేరబోతా ఉన్న పార్టీలో ఇంకా చేరలా. నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్కొంటా కూడా కాంగ్రెస్ పార్టీ నడుస్తూనే ఉంది. అందులో నాయకులందరూ కూడా పనిచేస్తూనే ఉన్నారు.
వాళ్ళ తర్వాత వరుసలోనే ఉంటాను కానీ వాళ్ళకన్నా ముందు వాళ్ళతో సమానంగా ఉండాలని కోరుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా భావన. ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే పనిచేసుకుంటాం. అయితే ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎత్తులు వేసినా, పార్టీలు మారినా, అసంతృప్తి పెరిగినా ప్రభుత్వ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు ఆ పార్టీ నేతలు.